చేసినారు, బ్రహ్మసూత్ర రచన చేసినారు, అలాగే అనేకమైనటువంటి స్తోత్రాలను రచన చేశారు. నిగమ ఆగమ కల్పతరు అని నిగమములు అంటే వేదములు, అలాగే ఆగములు అంటే అనేకమైనటువంటి శాస్త్రాలు. కాబట్టి వ్యాసుల వారిని పక్కన పెట్టి మన వేదవాంగ్మయము, మన ధర్మము ఏంటి అని ఆలోచిస్తే కేవలం అంధకారం మాత్రమే గోచరిస్తుంది. అట్లాంటి ఒక గొప్పనైనటువంటి అవతారం వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారి మార్గంలోనే అందుకే మనం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం లేదా సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మనం నిత్య నిరంతరం మన దేవస్థానం జరిగే పూజలు అన్నింటిలో కూడా చెప్పుకుంటాం. అలా సదాశివుడి నుంచి మొదలైనటువంటి ఆ దివ్యమైన పరంపర లేదా నారాయణ సమారంభం, ఆ శ్రీమన్ నారాయణ నుంచి మొదలైనటువంటి పరంపర మధ్యలో వ్యాసుల వారి దాకా వచ్చి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌఢపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తిక కారమన్యాం అస్మద్గురూన్ సంతతమానతోస్మి అని ఇట్లా గురు పరంపర అన్నింటినీ చెప్తూ కొన్ని కోట్ల సంవత్సరాల గురు పరంపర. ఇది మన పూరి శంకరాచార్య స్వామి చెప్పే దివ్యమైన మాట. కొన్ని కోట్ల సంవత్సరాల గురు పరంపర అవిచ్ఛిన్నంగా ఇవాళ రోజున ఇక్కడ మనకు భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి, అలాగే చతురాంగాయ పీఠ జగద్గురుల రూపంలో నేటికి మనకు లభ్యమవుతున్నది. వాళ్ళ గురు పరంపర మొదటి ఎక్కడికి వెళ్తుంది? సాక్షాత్తు మహాదేవుడి నుంచి, సాక్షాత్తు శ్రీమన్ నారాయణ. అలాంటి దివ్యమైన గురు పరంపరలో మనందరం కూడా ఉండి వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజున వ్యాసుల వారి యొక్క యథాశక్తి దివ్య కీర్తిని గానం చేసుకున్నాం, యథాశక్తి వారి యొక్క నామాలను స్మరణ చేసుకున్నాం. ఇది కేవలం వ్యాసుల వారి కృప చేత వైదికమైన మార్గంలో మనందరం కూడా ఈ వ్యాస పూర్ణిమను జరుపుకొని ఇలాగే ఉత్తరోత్తర కూడా ఆ వైదికమైన మార్గంలో మనందరం కూడా ఉండి శంకరాచార్యుల వారి యొక్క, వ్యాసుల వారి యొక్క దివ్యమైన అనుగ్రహానికి, ఉభయ జగద్గురు అనుగ్రహానికి పాత్రలు అవుతామని ఆశిస్తూ జగద్గురు శంకరాచార్య భగవానికి ఆగమ కల్పతరో గురుకుల కలహ కథాతి విచిత్ర సుమధుర భగవద్గీత మంత్ర భాగవతీ గాథా చ పవిత్ర త్వయా గుంభిత సుఖ విగురో జయ నిగమాగమ కల్పతరో నమో నమస్తే వ్యాస గురో జయ నిగమాగమ కల్పతరో విశ్వం సకలం వ్యాసోచ్ఛిష్టం విశ్వం సకలం వ్యాసోచ్ఛిష్టం ఇష్టవచనమిదమర్థ విశిష్టం సత్యం తథ్యం మహతామీష్టం సకల గురుణామాది గురో సకల గురుణామాది గురో జయ నిగమాగమ కల్పతరో నమో నమస్తే వ్యాస గురో జయ నిగమాగమ కల్పతరో నమో నమస్తే వ్యాస గురో జయ నిగమాగమ కల్పతరో జయ నిగమాగమ కల్పతరో. వేదవ్యాసి భగవానికి, జగద్గురు శంకరాచార్య భగవానికి, సద్గురుదేవ భగవానికి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. వేదవ్యాసస్వామి నానావిధ విచిత్ర పరిమళమంత్ర విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో